హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే ఇవాళ సూపర్ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటి కంటెంట్ అనుకుంటున్నారా? మనం దేవుడికి కానీ దేవుని గుళ్ళల్లో కానీ పువ్వులు పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ పువ్వులను తీసి పారేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఆ పువ్వులని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకోసం అయితే నేను తీసుకొని వచ్చాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే అందరికీ యూస్ఫుల్ కూడా అవుతుందండి. మనం ఇంట్లో ఖాళీగా ఉన్న కాస్త టైంలో వీటిని మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీటితో నేను ఏం చేయబోతున్నానో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేసాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ బ్లాగ్స్. హాయ్ అండి, ఇక్కడ చూడండి, పువ్వులన్నీ కూడా మనం దేవునికి పెట్టిన తర్వాత తీసి పారేస్తూ ఉంటాం కదా. ఈ పువ్వులని పారేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకు పువ్వులు చక్కగా ఉపయోగపడతాయి. మనం వీటిని చక్కగా వాడుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. అయితే మనకు వింటర్ కాబట్టి నేను ఇక్కడ పువ్వులను రెక్కలు రెక్కలుగా విడగొట్టి తీసుకుంటున్నాను. ఒకవేళ సమ్మర్ అయితే పువ్వులని అలాగే ఆరబెట్టుకోవచ్చండి. కాడలతో సహా ఆరబెట్టుకొని రెడీ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదండి. ఇంకొకటి వర్షాలు అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయి, ప్లస్ ఎండ కూడా సరిగ్గా కొట్టడం లేదు కాబట్టి వీటిని ఆరబెట్టుకోవడానికి కష్టంగా ఉంటుందని ఇలా రిక్కలు రిక్కలుగా విప్పినట్టయితే పలసగా ఉంటే తొందరగా ఆరిపోతాయి అన్నట్టు నేను ఇక్కడ చూపించిన విధంగా అన్నిటిని కూడా ఇలా రెక్కలన్నీ విప్పేసి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ కాడలు తీసేస్తున్నాను, ఎందుకంటే ఆరడానికి టైం తీసుకుంటుంది అని తీసేసాను. ఒకవేళ సమ్మర్ అయితే వీటిని కూడా తీసేయకుండా చక్కగా ఎండబెట్టుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని నేను 2 గిన్నెల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రెక్కలు కదా, మనం బయట ఎండబెట్టినప్పుడు గాలికి కొట్టుకుపోకుండా ఉండడం కోసం ఇలా వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని చక్కగా వీటిని ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలండి. చక్కగా ఎండబెట్టుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి అనేది చెప్తాను. ఇలా రెండిట్లోకి సపరేట్ చేసి వీటిని ఎండలో అయితే పెట్టేశానండి. ఇలా ఒకరోజు చూస్తే మనకి ఇలా అయిపోయాయి అనమాట. కానీ పూర్తిగా ఎండలేవు, మొత్తం పూర్తిగా ఎండిపోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పూర్తిగా ఎండిపోవాలి. మనం చేతితో ఇలా ఒత్తినప్పుడు క్రష్ అయిపోవాలన్నమాట. అంత పూర్తిగా ఎండిపోయిన తర్వాతే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్ని అయితే చేయండి. ఇక్కడ నేను అగరత్తులను తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏ అగరత్తులను వాడుకుంటారో వాటినే తీసుకోవచ్చు. కానీ అగరత్తులు మంచి స్మెల్ ఉన్న వాటిని తీసుకుంటే మనకు తయారు చేసుకుంది కూడా అంతే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇప్పటికే మీకు అర్థమైపోతూ ఉందండి నేను ఏం తయారు చేస్తున్నానో అనేది. నేను ఇక్కడ ధూప్ స్టిక్స్ని తయారు చేస్తున్నానండి. ఇంట్లోనే హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్. అండ్ చాలా చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే పువ్వులని వేస్ట్ చేయకుండా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, మనకు కొంచెం ఆనందం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన చేతితో చేసుకున్న ధూప్ స్టిక్స్ని దేవునికి సమర్పిస్తే ఆ హ్యాపీనెస్ వేరే తీరుగా ఉంటుంది అసలు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అగరత్తులను అన్నింటిని కూడా చుంచి వేసుకున్న తర్వాత నేను పుల్లలను తీసేసానండి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా నేను చక్కగా ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. మనం ఈ పొడిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ధూప్ స్టిక్స్ అనేది అంత చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మిగిలిన పువ్వులని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వేస్తున్నాను. నేను ఇక్కడ అగరత్తి పుల్లలను వేయలేదండి, పైన ఉన్న బ్లాక్ని మాత్రమే వేశాను. మీ మిక్సీ జార్ అనేది చక్కగా చాలా షార్ప్గా ఉంటే ఆ పుల్లలతో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, ఎందుకంటే నా మిక్సీ జార్ అంత స్ట్రాంగ్గా లేదు. అలాగే ఒక చిన్న క్లిప్ మిస్ అయ్యానండి. ఇక్కడ అగరబత్తులతో పాటు కర్పూరం బిళ్ళలు కూడా వేయాలి. ఇందాక మిస్ అయ్యాను, ఇప్పుడు వేసాను చూడండి. ఒక 7-8 కర్పూరం బిళ్ళలను కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. మనం ఫస్ట్ కర్పూరం బిళ్ళలు వేయలేదు, సెకండ్ సారి వేసాను కాబట్టి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను నువ్వుల నూనెని వేసి కలుపుతున్నాను. మీరు నువ్వుల నూనెకి బదులుగా మీ దగ్గర ఆవు నెయ్యి కానీ ఏదైనా ఉంటే వేసుకొని కలుపుకోవచ్చు. ఈ రెండు లేకపోతే నార్మల్ నూనెతో అయినా కూడా కలుపుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకొని తర్వాత మన దగ్గర రోజ్ వాటర్ కనుక ఉన్నట్లయితే రోజ్ వాటర్ని కొద్దిగా చల్లుకుంటూ చక్కగా కలుపుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి.
కానీ నాకు ఇక్కడ రోజ్ వాటర్ అవైలబుల్ గా లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి చేసుకోవడానికి సరిపోయేది అన్నంత మాత్రమే వేసుకోవాలి. మనకు ఇలా ఒకసారి చేతితో ముద్దలా వచ్చేట్లయితే మనకు ముద్దలా వచ్చిందంటే కదా ఇలా ధూప్ స్టిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఒకేసారి వాటర్ని కనుక యాడ్ చేస్తే ఫ్లవర్స్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చవు కాబట్టి అప్పుడు మనకు ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి రాదు, మనం పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిలో నేను ఇలా చేసుకుంటున్నానండి. మనము చేతితో ఇలా గౌరమ్మని చేస్తాం కదా, నేను ఆ టైప్లో చేశానన్నమాట. మీరు ఇలా కాకుండా రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో, లేదంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎక్కువ శాతం అలాగే చేశాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, తొందర అయిపోతుంది అనేసి నేను అలా చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నేను ఇంకో కొన్నింటిని చాక్ పీస్ మోడల్ అంటే బల్పాలలాగా రౌండ్గా ఉంటాయి కదా, అలాంటి మోడల్ కూడా చేసుకున్నాను అనమాట. మీకు నచ్చిన విధంగా మీరు ఈ ధూప్ స్టిక్స్ని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా చక్కగా వస్తాయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను రెండింటిని 2 గిన్నెల్లో ఇలా పెట్టేశాను అనమాట. ఇలా పెట్టిన వీటిని ఎండలో పెట్టి చక్కగా ఎండబెట్టుకోవాలి. ఎంత చక్కగా ఎండితే మనకు అంత చక్కగా తొందరగా వెలుగుతాయి, మంచి స్మెల్ అయితే వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ షేప్ లో కొన్ని వీడియో అనేది మనకు రెడీమేడ్ లో దొరుకుతాయి కదా, ఆ షేప్ లో కూడా చేసుకున్నాను. నాకు ఇవి ఎండడానికి ఖచ్చితంగా 3 నుంచి 4 డేస్ అయితే పట్టిందండి, ఎందుకంటే ఎండలు సరిగ్గా కొట్టట్లేదు కదా, అందుకనే 3 నుంచి 4 డేస్ పట్టింది. మీరు ఒకవేళ చాలా ఎండాకాలంలో కనుక చేసినట్లయితే 1 డేలో మనకి ఎండిపోతాయండి, కాదంటే 1.5 డే తీసుకున్నా పర్లేదు. కానీ స్మెల్ అయితే అదిరిపోయిందండి, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అలా ఒక రోజు ఎండబెట్టిన తర్వాత వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టి తర్వాత మళ్ళీ ఎండలో పెట్టేసుకున్నాను అనమాట. ఒక 3-4 డేస్ ఎండబెట్టుకున్న తర్వాత మీకోసం నేను ఇప్పుడు ఒకటి ముట్టించి కూడా చూపిస్తానండి, ఎంత చక్కగా వెలుగుతుంది, ఎంత మంచిగా పొగ వస్తుంది అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒకటి మనం ముట్టించి చూద్దాము, మనకు ఎండిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎండకపోతే మాత్రం ఇది వెలగదండి, చక్కగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే మనకు చక్కగా వెలుగుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, నేనైతే ఒకటి వెలిగించి చూపిస్తాను. చూడండి, ఇవి చక్కగా వెలిగింది, ఎంత మంచిగా పొగ వస్తుందో, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.